ఇవాల్టి మన టాపిక్ ఏందంటే, ఒక కామన్ మ్యాన్‌కు బ్యాంక్ ఎట్లా పనిచేస్తది? అంటే చిన్న పూర్ మ్యాన్‌కి ఎట్లా పనిచేస్తది? ఒక కార్పొరేట్ కంపెనీకి ఎట్లా పనిచేస్తా ఉంటది బ్యాంక్స్ అనేది ఇవాళ ఒకసారి చెప్తాను. ప్రజలారా ఇది స్టోరీ ఏందంటే, ఒరిస్సాలో ఒక చదువుకోని వ్యక్తి. ఆయన అసలు బ్యాంక్‌కెళ్తే వాళ్ళ చెల్లెలు చనిపోయింది. ఆయన బ్యాంక్‌కెళ్తే ఆయనేం జెప్పిండంటే, "అయితే మీ చెల్లెల్ని తీసుకురా" అంటే, "ఆమె చనిపోయింది సార్" అని చెప్పిండు. చెప్తే కూడా వాళ్ళు వినకుండా, "నువ్వు బాడీని అన్నా తీసుకొస్తేనే మేము అట్లా జేస్తాము" అని చెప్పడం జరిగింది. లేదు ఉండాల్సిందే ఆ వ్యక్తి అంటే, "చనిపోయిన తర్వాత ఎట్లా తీసుకొస్తాం" అంటే వినకపోతే, ఆయనేం జేసిండంటే, చనిపోయిన దగ్గర వాళ్ళ చెల్లెలు చనిపోయిన దగ్గర ఆ బొంద తవ్వి, ఆ బొందలకెళ్ళి స్కెలిటన్ అంతా తీసుకొని బ్యాంక్‌కెళ్ళిండు. స్కెలిటన్ అంతా తీసుకొని బ్యాంక్‌కెళ్తే, ఇగ అసలు బ్యాంకోళ్ళంతా పరేషాన్ అయిపోయి, ఇగ అసలు ఇదంతా ఏం జేయాలనో అర్థం కాలేదు. మొత్తం పోలీసోళ్ళొచ్చేసిర్రు ఆడికి. పోలీసోళ్ళొచ్చేసి ఇదంతా చేసిర్రు. అదే ఇది ఒక సైడ్ మనం పక్కకు పెట్టేసి, మనం కార్పొరేట్‌ని చూద్దాం. అనిల్ అంబానీనో, లేకుంటే ఏబీజీ షిప్‌యార్డ్‌నో, లేకుంటే విజయ్ మాల్యానో, ఇంకా మిఖిల్ చొగస్కినో ఇట్లాంటి వాళ్ళందరూ లిస్ట్ పెద్దగుంటదనమాట. వీళ్ళందరియి ఏందంటే, బ్యాంకులు రైట్ ఆఫ్ చేసేస్తాయి. రైట్ ఆఫ్ చేసేయడం అంటే ఏందంటే, మన ప్రభుత్వము ఇగ వీళ్ళు డబ్బులు కట్టరులే అని చెప్పి ఆ బ్యాంకులు ఏం చేస్తాయంటే, ఇక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలే అకౌంట్స్ క్యాన్సిల్ అయిపోయి అట్లా చేసేస్తా ఉంటది. ఇక వాళ్ళ డబ్బులు రికవరీ కావని. ఒక పేదవాడు మరి ఇట్లా, కార్పొరేట్ కంపెనీలేమో ఇట్లా. సో, ఇదొకటి చూపిస్తాను. వీడియో ఇదొకసారి చూడండి ప్రజలారా. ఇంగో ఈ వ్యక్తి ఈయన పేరు ముండా. ఏం ముండా అంటే జీతు ముండా. ఈ జీతు ముండా అనే వ్యక్తి ఈయన వాళ్ళ సిస్టర్‌ది బాడీ మొత్తం ఇగో ఇట్లా తీసుకొని పోయిండు. మొత్తం స్కెలిటన్ అంతా తీసుకొని పోయిండనమాట ఇట్లా. చూడండి. ఇది మరీ దారుణం. పెన్ తీసుకుంటున్నాను. సో, ఇట్లా మొత్తం స్కెలిటన్ అంతా తీసుకొని బ్యాంక్ దగ్గరికి పోయిండు. ఎక్కడ అంటే ఇగో ఇది చూడండి. ఒరిస్సా గ్రామీణ బ్యాంక్. ఇదెక్కడ అంటే ఇది కేంజిహార్ డిస్ట్రిక్కు, ఒరిస్సా. వాళ్ళ ఊరి పేరేందంటే బియ్యనల్లి అని ఒక చిన్న గ్రామం. ఈ మురుసా జీతు ముండా వయసేమో ఒక 50 సంవత్సరాలు. వీళ్ళ చెల్లెల వయసు 56 సంవత్సరాలు. వీళ్ళు మేకలు అమ్ముకొని ఒక రూ. 20,000 బ్యాంకులో దాచుకుంటే ఈమె చనిపోతే ఈ బ్యాంకోళ్ళను డబ్బులు ఇయ్యండి అంటే ఇయ్యకపోతే ఇగో బ్యాంకు దగ్గరికి ఈయన మొత్తం ఇదంతా తీసుకొని వచ్చేసిండు. దాంతోటి వీళ్ళేమైందంటే మొత్తం పరేషాన్ అయిపోయి ఇది జేసేసిర్రు. అయితే ఇక్కడ ఇది వీళ్ళేం చెప్తారంటే బ్యాంకోళ్ళు మేము పాలిసీ ప్రిన్సిపల్స్ మేమేముంటాయో అవి వాడతాం గదా! అని అంటారు. అవునండి. ఇప్పుడు పేదవాడు ఒక రూ. 20,000 రూ. 20,000 అది పెద్ద లక్షలు కూడా ఏం లేదు. రూ. 20,000 వాళ్ళు మేకలు అమ్ముకొని చదువుకొని మీకు కనిపిస్తలేదా అట్లాంటి వ్యక్తి? నాకు అర్థం కాదు. అంటే ఎంత పూర్ మ్యాన్ అట్లా వస్తే మీరు అట్లా ట్రీట్ చేస్తారు. పెద్ద పెద్దోళ్ళకేమో ఇప్పుడు లక్షల కోట్లు మొత్తం మాఫీ చేసేస్తారు. మీకు ఒక లెక్క చూపిస్తది చూడండి ప్రజలారా. ఇప్పుడు లెట్ అస్ సే మొత్తం ఒక 20,00,000 కోట్లు అనుకుందాం. 20,00,000 కోట్లంటే ఎన్ని సున్నాలంటే అసలు ఇది రాయాలంటే ఇన్ని 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 100 సున్నాలు రాయాలిక్కడ. సో, ఈ 100 సున్నాలు రాసుకుంటూ పోతా ఉంటే గానీ మనకు తెలవని లెక్క. ఇంత తెలవని లెక్కలల్ల ఎంతమంది డబ్బులియ్యాలే యావరేజ్‌గా? ఇప్పుడు గింతమందికి గింత డబ్బులు కట్టాలంటే ఇసొంటి 20,000 మంది ఆ 20,00,000 కోట్లల్ల ఎన్నొస్తాయి? ఎంతమందికో ఒక 10,00,00,000 మందికి ఇయ్యాల్సొస్తది. 20,000, 20,000 ఒక అది 20,00,000 కోట్లల్లో ఇయ్యాలంటే ఇగ ఆలోచించుకోండి. ఒక 10,00,00,000 మందికి ఇయ్యాలి. గంతమందికి ఆ పైసలియ్యొచ్చు. రూ. 20,000. సో, ఇంత చిన్న మనీని బ్యాంక్స్ ఏమో ఇవ్వవు. విజయ్ మాల్యాది పాస్‌పోర్ట్ కూడా చూడకుండా ఆయన్ని పంపించేసేసిర్రు. అనిల్ అంబానీకి ఇప్పుడు గూడా మొన్నటికి మొన్న గూడా ఒక 50,000 మళ్ళా రుణమాఫీ జేసేసిండ్రు. కేవలం ఎంత కడితే 500,00,00,000 కడితే 50,000 రుణమాఫీ జేసేసిండ్రు. ఇట్లా నడుస్తా ఉంటది రైట్ ఆఫ్ అంటే వాళ్ళకు. ఆ! ఏబీజీ షిప్‌యార్డ్ అదొక కొన్ని వేల కోట్లు అది గూడా. ఒక 5, 6 వేల కోట్లో ఎక్కువున్నట్టుంది ఇంగ. నాకు తెలిసిందైతే అంతే ఉంది. ఇట్లా ఇక పేర్లు చెప్పుకుంటా పోతా ఉంటే ఎంతో ఉంటదిగ. ఇక కొన్ని పేర్లుంటాయి. అంబానీ, అదానీ వాళ్ళకైతే ఇక వాళ్ళకి అసలు చెప్పనే అక్కర్లేదు. బొంబాయిలో నావి ముంబై కారిడార్‌లో ముఖేష్ అంబానీకి రూ. 9 పర్ స్క్వేర్ ఫుట్ అమ్మింది గవర్నమెంట్. రూ. 9 పర్ స్క్వేర్ ఫుట్. అదొక్కసారి ఆలోచించండి. అట్లాగే ఇప్పుడు అదానికి గనుక చూసుకుంటే ఆయన వెల్త్ 5,000 కోట్ల నుంచి ఇయాల ఆల్మోస్ట్ ఒక 20,00,000 కోట్లకి పెరిగింది. కేవలం 10 ఏళ్లల్ల 5,000 కోట్ల నుంచి 20,00,000 కోట్లు. మరి ఇంత డబ్బు ఎక్కడికెళ్ళొచ్చింది? ఆయన కష్టపడి సంపాదిస్తే ఇన్నేళ్ళు సంపాదించలేదు. ఈ లాస్ట్ 10 ఏళ్లలో మొత్తం గన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు. అంటే ఇప్పుడు మీకిక్కడ అర్థం కావాల్సింది ఏందంటే మరి ఇదంతా ఎందుకు జరుగుతా ఉంది? అంటే సిస్టమ్‌లో చాలా లోపాలున్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం. ఈయనకి నిజంగానే లైఫ్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లేదు. ఇంకా ఏవో సర్టిఫికేట్స్ అట్లా ఉంటాయి కదా! గవర్నమెంట్‌కి ఏమేమి ఇయ్యాలో అవన్నీ ఆయన దగ్గర లేవు. మరి లేనప్పుడు అది ఇయ్యాల్సిన పూచీ ఎవరిది? అయితే ఆ ఊర్లో ఉన్నాడు కాబట్టి ఆ ఊర్లో సర్పంచో లేకుంటే ఇంకా ఎవరో ఒకళ్ళు ఇయ్యాలి కదా! మరి అట్లా ఇయ్యలేదు.
మరి ఇయ్యనప్పుడు ఆయనకు బ్యాంకు దగ్గరకు పోతా ఉంటే ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు. మరి కనీసం బ్యాంకోళ్ళైనా రూ. 20,000 సరే ఏదో ఒకటి తీసుకొని రా మనం ఇద్దాము అని అంటే అట్లేం కుదరలేదు వాళ్ళకు. సో, మనం ఇప్పుడు ఒక రూ. 20,000 ఈజ్ నాట్ ఎ బిగ్ నంబర్ గదా! ఒక బ్యాంక్ మేనేజర్‌కి అట్లా వాళ్ళయి సార్ట్ ఔట్ జేయడానికి. సరే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి గావచ్చు. మనమేం చెప్పంలే గానీ, ఆ వ్యక్తిని చూస్తే అయితే అర్థమైతుంది గదా మీకు. ఇంత సంచలనం కావాల్సినంత అవసరం అయితే లేదు గదా! సో, ఇప్పుడు మనం గనక మిగతా వాటికి చూసుకుంటా ఉంటే సిస్టమ్స్‌కి ఏమైతే ఉంటుందంటే ప్రజలారా సిస్టమ్ ప్రాపర్‌గా లేదు. ఎందుకు ప్రాపర్‌గా లేదు అంటున్నాను అంటే వీళ్ళకేమో ఎట్లా ఇంక రిచ్ వాళ్ళకేమో అట్లున్నది అంటే మనం ఓటు ఎక్కడేస్తున్నాం, ఎవరికేస్తున్నాం, ఎట్లాంటి వాళ్ళకి ఓటేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఓటేస్తున్నాం ఎక్కడనో తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఓట్లేస్తే ఇగో ఇట్లనే తయారైతా ఉంటది. సిస్టమ్ మొత్తం గబ్బు గబ్బు, కరప్టెడు ఎట్లా పడితే అట్లా తయారైతా ఉంటది. ఇక ఇంకా కొంచెం కిందకొచ్చినాక చూపిస్తాను. ఇప్పుడు ఈయనకు కొన్ని ఫోటోస్ కూడా ఇక్కడనే అనమాట. ఇగో తర్వాత ఏం చేసిండంటే, ఇగ బ్యాంక్ దగ్గరికి పోయిన తర్వాత ఇగో ఈయనకు ఏదో ఇచ్చేసిండ్రు. కొంత డబ్బులు అట్లా ఇచ్చేసిండ్రు. అవి పేపర్స్ అట్లా ఇచ్చేసిండ్రు. ఇక మన భారతదేశంలో ఇంకోటున్నది ఇప్పుడు. ఇయాల రేపు ఫోటోగ్రఫీ అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది. ఎవరెక్కడికైనా పెద్ద ఫోటోలు తీసుకొని ఇయ్యాలి. ఈ ఫోటో చూస్తానరా ఇప్పటిదాకానే వాళ్ళు పైసలు ఇయ్యలేదు. ఎప్పుడైతే పేపర్‌లో పడ్డదో ఇగో ఈయనకు మొత్తం ఇంగ పైసలు ఇచ్చేసిండ్రు. ఇంకో 15,000 అడిషనల్‌గా ఇచ్చిండ్రు. ఎందుకంటే మేము ఇచ్చినాం అని చెప్పుకోవడానికి. సో, ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ ఇదంతా కేసు అయిన తర్వాత వీళ్ళు లా పోలీసోళ్ళు వచ్చేసారు. పోలీసోళ్ళు వచ్చేసి బ్యాంకోళ్ళని తిట్టారు. మీరు ఎందుకు ఇట్లాంటివి చేసేసిండ్రు అని చెప్పేసి. సో, అంటే పోలీసులు తిట్టడమనో, బ్యాంకోళ్ళు వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అనే కాకుండా సిస్టమ్‌ను బాగుపరచాలి. సిస్టమ్‌ని బాగుపరచాలంటే ఓటర్ మారాలి. ఫస్ట్ ఓటు అమ్ముకోకుండా న్యాయబద్ధంగా ఓటేయాలి. ఏదో క్యాస్ట్‌కో, రిలీజియన్ కోసమో, దేనికోసమో ఉంది అంటే ఇట్లాంటి ఇబ్బందులే జరుగుతా ఉంటాయి. రైట్. సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తూ ఉంటాను. మీకు కూడా ఇట్లాంటి సామాజికమైన టాపిక్స్ ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడండి. వాళ్ళకు ఒక ఈమెయిలో లేకుంటే ఒక ట్విట్టర్లో ఒక ట్వీటో ఏదో ఒకటి చేస్తే ఏమైతే ఉంటుందంటే ఆ మొమెంటం పెరుగుతూ ఉంటుంది. ఆ మొమెంటం పెరిగి న్యాయ వ్యవస్థ వైపు మనం ఎక్కువ అడుగులు వేయడానికి వీలవుతుంది. లేకుంటే ఆయనకి ఇవాళ జరిగింది రేపు పొద్దున మనకు ఇంకో విధంగా ఏదో ఒక విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. రైట్. ఈ వీడియో ఇక్కడ ఆపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.